రేపు నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించారు. ఆఖరి నిమిషంలో అనుమతి ఇవ్వలేమని తెలిపారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టుకి పోయైనా సరే అనుమతి తెచ్చుకుంటామని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. రేపు నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతుల కోసం బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు. దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 14 నెలలు కావస్తుంది. 14 నెలల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని నాడు హామీ ఇచ్చింది. ఏ ఒక్క హామీ కూడా ఇవాళ అమలు కాలేదు. నాడు 10 సంవత్సరాల్లో వ్యవసాయం పండుగలా కొనసాగింది. ఇవాళ 14 నెలలలో వ్యవసాయం అంతా కూడా దండగలా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలపైన కూడా ఇవాళ సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా ఇది వారు చేసిన ఘనత చెప్పుకోవచ్చు. ఇవాళ నెల రోజులకే పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే రైతుకు అండగా ఉండేందుకు, రైతాంగానికి మద్దతు ఇచ్చేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది. అందులో భాగంగా రైతు భరోసా దీక్షలు చేయాలి, రైతాంగానికి ఒక భరోసా కల్పించాలని చెప్పేసి కూడా ఇవాళ పిలుపునిచ్చిన నేపథ్యంలో మొన్న చేవెళ్లలోని షాబాద్లో రైతు దీక్ష చేపట్టింది. పెద్ద ఎత్తున రైతులంతా పాల్గొన్నారు. స్వచ్ఛందంగా రైతులంతా వచ్చి వాళ్ళ రైతాంగానికి అండగా ఉండేందుకు ఆనాడు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అక్కడ హాజరై రైతాంగానికి చేసిన మోసాలను ఎండకట్టారు. ఈ నేపథ్యంలోనే రేపు నల్గొండలో రైతు దీక్ష చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే రైతు దీక్షకు పర్మిషన్ ఇవ్వాలని మొదట పర్మిషన్ అడిగింది బీఆర్ఎస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఇవాళ ఇవ్వలేమని చెప్పేసి, ఒక రోజు ముందుగా ఇవాళ ఇవ్వలేమని చెప్పేసి అక్కడున్న నల్గొండ ఎస్పీ చెప్పడంతో ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము దీక్ష చేసి తీరుతాం, ఎలాంటి అన్ని అడ్డంకులు సృష్టించినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశానికి ఒక వారధిగా ఉన్నా మేము ఖచ్చితంగా ఈ దీక్షను చేపడతాం, రైతాంగానికి అండగా ఉంటాం, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి మరొకసారి తేల్చెప్పింది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతు దీక్షకు సంబంధించి కావచ్చు, వాళ్ళ అనేక సమస్యల సుడిగుండంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మోసాలకు, కుట్రలకి ఇలా రైతాంగం బలి అవుతుంది. బలిలో భాగంగానే రేపు రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తే ఎక్కడ రైతులంతా కూడా అక్కడున్న అంటే అన్ని సీట్లు కూడా ఒక 11 సీట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టబెట్టింది. కానీ ఇవాళ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను రైతాంగం అంతా కూడా అర్థం చేసుకుంది. అందులో భాగంగానే ఇవాళ రైతులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారని చెప్పేసి ఉన్న నేపథ్యంలోని వాళ్ళ రైతు దీక్షకు మద్దతు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎక్కడికక్కడ అండగడుతూ రైతు దీక్షను మేము ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళ తెలంగాణ రైతాంగానికి సంబంధించి మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ నల్గొండకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులంతా కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదేం చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా నల్గొండకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి తీరుతారు. ఈ పోలీసులు కాంగ్రెస్ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు, కాంగ్రెస్ చెప్పినట్టు ఇవాళ చేస్తున్నారని చెప్పేసి మరొక్కసారి బయటపడిందని చెప్పేసి కూడా ఇవాళ నల్గొండ నాయకత్వం, బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా చెప్తుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతు దీక్ష చేసి తీరుతాం, రైతాంగానికి కాంగ్రెస్ చేసిన మోసాన్ని, కుట్రలను మేము బట్టబయలు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ నాయకత్వం అంతా కూడా చెప్పింది. కొద్దిసేపటి క్రితమే అక్కడ గాదర్ కిషోర్ కావచ్చు, అధ్యక్షుడు రవీంద్ర నాయక్ కావచ్చు, రవీంద్ర కుమార్ నాయక్, వీళ్ళంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించిన హామీలు అమలు చేసే వరకు కూడా ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ రైతు భరోసా కావచ్చు, రైతు
బంధు కావచ్చు, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా అందరికీ కాదు కొందరికి అన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని రేపు మరొకసారి నల్గొండ వేదికగా చేయాలి. ఏదైతే అక్కడ దీక్ష చేయాలి, దీక్ష చేసి రైతాంగానికి ఒక భరోసాని ఇవ్వాలనే కోణంలోనే ఇవాళ రైతు భరోసా దీక్షకు మద్దతు ఇచ్చేందుకు రేపు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ రైతు భరోసా దీక్ష చేపట్టారు. అయితే నిన్న మొన్న కూడా చూసాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా రైతులు రుణమాఫీ కాక రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఒక అండగా ఉండేందుకు, వారికి ఒక మద్దతుగా ఉండేందుకు, ఒక వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ రైతు భరోసా దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని మొన్ననే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తెలిపాడు. ఆ నేపథ్యంలోనే రేపు నల్గొండలో క్లాక్ టవర్ వద్ద పెద్ద ఎత్తున ఒక రైతు దీక్ష చేపట్టాలని చెప్పేసి చేపట్టింది. దీనికి పర్మిషన్ అడిగినప్పటికీ ఇవాళ ఇన్ని రోజులు నానుస్తూ ఇవాళ ఇవ్వలేమని ఒక పర్మిషన్ తిరస్కరించామని చెప్పేసి కూడా నల్గొండ ఎస్పీ ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులకు అండగా ఉండేందుకు పోరుబాట పడతాం, రైతాంగానికి మద్దతు తెలుపుతాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రైతు సంక్షేమానికి అండగా ఉంది, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసింది. తెలంగాణలోని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఆనాడు రైతు పెట్టుబడి సాయంగా ఆనాడు ఆలోచిస్తే ఇవాళ అది దేశానికి ఒక దిక్సూచిగా నిలిచింది. రైతులు అప్పుల కుప్ప నుంచి బయటపడేందుకు రైతు బంధు ఎంతో ఉపయోగపడింది. అలాంటి రైతు బంధు 10,000 ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ మోసం అంతా కూడా బయటపడింది. మేము 15,000 కాదు ఇవాళ 12,000 ఇస్తామని చెప్పి ఆ 12,000 కూడా ఎప్పుడు ఇస్తారనేది ఇవాళ చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా 40 లక్షల రైతాంగానికి రుణమాఫీ చేస్తాం, దాదాపు 40 లక్షల కోట్ల అవసరమవుతుందని చెప్పేసి మొదట చెప్పింది. దాదాపు 21 లక్షలతోటే ఇవాళ రుణమాఫీ అంతా కూడా పూర్తయిపోయినట్టు చెప్పింది. ఇవన్నీ మోసాలను కూడా ఇవాళ ఎండగడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి ఆ ధర్నాకి మద్దతు ఇవ్వలేదనేది మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏదేమైనప్పటికీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఖచ్చితంగా రైతాంగానికి అండగా ఉంటాం, రైతులకు మద్దతు తెలుపుతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతాం. రైతులకు ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మేము ప్రతి వేదిక పైన నిలదీస్తూనే ఉంటామని చెప్పేసి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. రేపటి పర్మిషన్ ఇవ్వకపోయినా మేము ఖచ్చితంగా పర్మిషన్ ఉన్నా లేకపోయినా మేము రైతాంగానికి మద్దతు ఇచ్చేందుకు మేము రేపు చెలో నల్గొండ రైతులకు సంబంధించిన దీక్ష ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితిలో మేము ఆపము, దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ కాంగ్రెస్ మోసపూరిత కుట్రలను ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ రైతు దీక్షకు ఎందుకు మద్దతు ఇవ్వలేరు? మొన్న ఈడీకి సంబంధించి అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర అగ్రనాయకత్వానికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం పైన ఇక్కడ ముఖ్యమంత్రి ధర్నాలు చేయొచ్చు, ర్యాలీలు చేయొచ్చు, రాజ్భవన్ ముట్టడించవచ్చు. కానీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ధర్నాకు మీరు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రేపటి చెలో నల్గొండ రైతు దీక్ష ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష.